ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 2 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం సంఖ్యాకాండము 26 మరియు 27 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 8వ అధ్యాయము 1 నుండి 21వ వచనం వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఆందోళన, చింత మీ నుండి దూరమై ఒక ఆహ్లాదకరమైన ఆత్మ సంబంధమైన వాతావరణంలోకి మీరు అడుగు పెట్టాలని మీ కొరకు ప్రభు సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, 130వ కీర్తన 5వ వచనం ఈరోజు మన ధ్యాన భాగం కొరకు చదువుకొని మనం ముందుకు సాగి వెళ్దాం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చివరి మాటను ఒక్కసారి మీరు గమనించండి. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంతోమంది స్నేహితులు, బంధువులు, బలగం, ఆప్తులు, శ్రేయోభిలాషులు, ఇంకా మనకి దగ్గరలో ఉన్నటువంటి మన ప్రియులు ఎందరో మన జీవితంలో ఎన్నోసార్లు మాట ఇచ్చుండొచ్చు. మాట ఇచ్చినటువంటి వాళ్ళంతా ఆ మాట బహుశా వారు నెరవేర్చలేకపోయి ఉండొచ్చు. వారు ఆ మాట మనకి నెరవేర్చాలని వారికి ఆశ ఉన్నప్పటికీ పరిస్థితులు వారికి వ్యతిరేకంగా లేచినప్పుడు వారు కూడా ఏం చేస్తారు? పాపం వారు ఏం చేయలేరు. అయితే దేవుని బిడ్డలారా, మనుషుల సంగతి అలా ఉంచితే మనం దేవుని వైపుకు మన హృదయాన్ని ఎత్తినప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన పలికిన మాట ఖచ్చితంగా మన కోసం ఆయన నెరవేరుస్తాడు. ఆయన నెరవేర్చడానికి సమర్థుడు. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నేను నీ మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. అవును, ఆయన మాట మీద ఆశ పెట్టుకునేవారు జీవితంలో ఎన్నడూ ఓడిపోరు. వారికి ఎన్నడూ అపజయం కలగదు. వారు ఎంతమాత్రం నిరాశ నిస్పృహలకు లోను కానే కారు. మనుషుల మీద ఆశ పెట్టుకొని ఒకవేళ ఫెయిల్ అయిపోవచ్చు. కానీ దేవుని మాట మీద నమ్మకం, నిరీక్షణ, ఒక ఆశ నువ్వు కలిగినట్లయితే దేవుని బిడ్డ, ఎన్నడూ నువ్వు ఓడిపోవు, ఎన్నడూ నువ్వు సిగ్గునందవు, నువ్వు అవమాన పాలు కావు. యోసేపుకి దేవుడు ఒక మాట ఇచ్చాడు. సూర్య చంద్రులు తనకి సాగిల పడుతున్నట్లు, 11 నక్షత్రాలు అతనికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లు అది దేవుడే ఇచ్చిన దర్శనం, దేవుడిచ్చిన కళ. దేవుడు ఒకరోజు ఈ దర్శనాన్ని నాకు నెరవేరుస్తాడని యోసేపు ఆ మాట మీద ఆశ పెట్టుకున్నాడు. ఏం జరిగింది? కొంచెం ఆలస్యమైందే తప్ప దేవుడిచ్చిన మాట నెరవేరకుండా పోలేదు. అద్భుతంగా ఆ మాట నెరవేరింది. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానమును ఇసుక రేణువుల వలె విస్తరింపజేసేదను అని, ఆకాశ నక్షత్రముల వలె నేను చేస్తానని దేవుడు మాట ఇచ్చాడు. అబ్రహాము కొన్నిసార్లు బలహీనపడి ఉండొచ్చు. ఈ వాగ్దానం ఇక నెరవేరదా అని అతడు తలంచి ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డ ఒకరోజు అబ్రహాముని దర్శించి తన మాట నిలబెట్టుకున్నాడు దేవుడు. నీవు దేవుని మాట మీద ఆశ పెట్టుకుంటే దేవుడు తప్పకుండా సంతోష మార్గములో నీ పాదాలు వడివడిగా నడుచున్నట్లుగా దేవుడు చేస్తాడు. ఆనందాతిశయముతో
దేవుడు నిన్ను నింపుతాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాగ్దానాలు పట్టుకో. ఆ వాగ్దానాలు నిరీక్షణతో ప్రభు సన్నిధిలో ఎత్తిపట్టు. తప్పక ఒక దినం ఆ వాగ్దానాలు కార్యరూపం ధరిస్తాయి. దేవుడు అంటాడు, బిడ్డ, ఇంతకాలం నువ్వు నా కోసం ఎదురు చూసావు కదా, నా మాట మీద నువ్వు ఆధారపడ్డావు కదా, నా మాట మీద నువ్వు ఆశ పెట్టుకున్నావు కదా, నేను ఇదిగో ఈ దినాన్న ఆ వాగ్దానాన్ని, ఆ మాటని నెరవేర్చి నీకు ఇస్తున్నాను. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న నీవు ఆయన మాట మీద గురిపెట్టుకొని సాగి వెళ్ళు. దేవుని కృప నీకు తోడైననుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఎంతో తేటగా, స్పష్టంగా మీరు మాతో మాట్లాడుతున్నారు. మా నాయన, మీ మాట మీద మేము ఆశ పెట్టుకొనుచున్నాం. మా తండ్రి, మీ మాట నెరవేరకుండా ఉండడానికి అది మనుషుడు మాట్లాడిన మాట కాదు. మా దేవా, సృష్టికర్తవైన నీవు, భూమి ఆకాశములను సృజించిన నీవు, మాట తప్పని నీవు పలికిన మాట. అవును తండ్రి, మీ మాట మాకు ఆధారం, మీ మాట మాకొక శోభాతిశయమానము. మా తండ్రి, మీ మాట మీదనే మేము నిలబడి ఉన్నాం. మా తండ్రి, మీ మాట మా ఎడల తప్పక నెరవేరుస్తారు కనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులు నిరీక్షణతో మీ తట్టు చూస్తున్నారు. వారిని ఈ ఉదయకాల సమయంలో దీవించి బలపరచుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.